మీ ఇంట్లో మీకు పెట్ డాగ్ ఉందా? పెంపుడు కుక్క? అయితే ఈ వార్తని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పెంపుడు కుక్కల్ని ఓనర్స్ చాలా ప్రేమగా చూసుకుంటారు. పిల్లలతో సమానంగా. వాటిని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటారు, ముద్దు చేస్తారు, వాటికి ముద్దులు పెడుతూ ఉంటారు. అండ్ ఆ డాగ్ కూడా మన మీద ప్రేమని అలాగే చూపిస్తుంది. మన ఒళ్ళో కూర్చుని మనకి అది కూడా ముద్దులు పెడుతూ, చేతులు నాకుతూ, ముఖాన్ని నాకుతూ ఇలా. ఇది మామూలు విషయమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక పెంపుడు కుక్క నాకిన కారణంగా మహిళ తన చేతులు, కాళ్ళు పోగొట్టుకుంది. ఈ వార్త వింటే మీరు నిజంగా షేక్ అయిపోతారు. మంజీత్ సంఘాని 52 ఏళ్ల మహిళ. ఈమె యూకేకి చెందిన మహిళ. తన కుక్క నాకిన కారణంగా ఆమెకి డాక్టర్లు 2 చేతులు, 2 కాళ్ళు తీసేశారు. మంజీత్ చేతికి ఒక చిన్న గాయమైందంట. ఆ గాయం మీద ఆమె పెంపుడు కుక్క నాకిందంట. ఆ కుక్క నాకినప్పుడు ఆ కుక్క సెలైవా, లాలాజలంలో ఉండే బ్యాక్టీరియా ఆమె బ్లడ్ లోకి వెళ్ళిపోయి సెప్సిస్ అనే ఒక భయంకరమైన ఇన్ఫెక్షన్ సోకి ఆమె క్షణాల్లోనే కోమాలోకి వెళ్ళిపోయిందంట. వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్లారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో ఆమెకి 6 సార్లు గుండె ఆగిపోయిందంట. ఇక డాక్టర్లు ఆమెని ప్రాణాలు కాపాడటానికి ఆమెకి 2 చేతులు, 2 కాళ్ళు తీసేశారంట. సో మీరు కూడా మీ ఇంట్లో పెట్ డాగ్స్ ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా గాయాలైనప్పుడు అవి నాకకుండా చూసుకోండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏమైనా అనిపిస్తే ఆ గాయం మీద ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా కనుక పెట్ డాగ్స్ ఉంటే వాళ్ళకి రీల్ షేర్ చేసి వాళ్ళని అలర్ట్ చేయండి.